వీడియో 212 ఈ వీడియోలో మనం హ్యామర్ క్యాండిల్ స్టిక్ గురించి నేర్చుకోబోతున్నాం. స్టాక్ మార్కెట్లో చాలా మంది ట్రేడర్స్ ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ ఇలా పడిపోతూ ఉందో అలాంటప్పుడు గనక ఆ పడుతున్న టైంలో ఒక హ్యామర్ ప్యాటర్న్ గనక వచ్చింది అని అంటే అలాంటప్పుడు అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ రివర్స్ అయ్యి బుల్లిష్ ట్రెండ్లో పైకి వెళ్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో జనరల్గా ఒక హ్యామర్ ప్యాటర్న్ అంటే మనకు ఆల్రెడీ హ్యామర్ అనేది ఐడియా ఉంటుంది కదా, సుత్తి. సో ఆ షేప్లో మనకు కనపడుతూ ఉంటుంది. సో ఇలాంటి హ్యామర్ ప్యాటర్న్ అసలు ఒక రోజులో ఎలా ఫామ్ అవుతుంది అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ఒక స్టాక్ ఓపెన్ అయింది అని అనుకుందాం. తర్వాత ఆ రోజు ఆ స్టాక్లో చాలామంది సెల్లర్స్ వచ్చారు. సో జనరల్గా ఎప్పుడైతే ఎక్కువ మంది సెల్లర్స్ ఉంటారో స్టాక్ ప్రైస్ పడిపోతుంది కదా, అలాగా స్టాక్ ప్రైస్ పడిపోయి డేలో ఒక పర్టికులర్ లో లెవెల్కి రీచ్ అయింది అని అనుకుందాం. సో ఇలా ఒక లో రీచ్ అయిన తర్వాత మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు ఓకే, ఈరోజు చాలా పడిపోయింది కదా, ఇంకా చాలు, ఇంకా సెల్ చేయొద్దు అని చెప్పి ఫిక్స్ అవుతారు. ఇలా ఫిక్స్ అయినప్పుడు ఆ సెల్లర్స్ కనిపించకుండా పోయి ఆ సెల్లర్సే మేబీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ బయ్యర్స్గా మారచ్చు, లేదా కొత్త బయ్యర్స్ మార్కెట్లోకి రావచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అప్పటిదాకా పడిపోయిన ఆ స్టాక్ ప్రైస్ కాస్త రివర్స్ అయ్యి పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా స్టాక్ ప్రైస్ ఆ రోజు పెరుగుతూ పెరుగుతూ డే ఎండ్కి ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర కనుక క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది అండ్ కొంచెం పైన క్లోజ్ అయింది అని అనుకోండి. అలాంటప్పుడు మనకి ఒక హ్యామర్ షేప్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఒక పర్టికులర్ డే రోజున హ్యామర్ షేప్ ఫామ్ అయింది అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ ఉన్న సెల్లర్స్ కాస్త ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సాయంత్రం కల్లా బయ్యర్స్గా మారిపోయారు. కాబట్టి రేపటి నుంచి కూడా ఈ బయ్యింగ్ మొమెంటం అనేది కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఎజ్యూమ్ చేసుకునే విధంగా ఈ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అయితే ఈ హ్యామర్ షేప్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మేబీ ఇలాగా ఒక పెద్ద స్టిక్ లాగా వచ్చి, అంటే కింద లోవర్ షాడో కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద లోవర్ షాడో వచ్చి మనకి ఓపెన్ ప్రైస్ ఇలా ఉంటూ ఆల్మోస్ట్ హై అండ్ క్లోజ్ సిమిలర్గా సేమ్ ప్లేస్లో క్లోజ్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు లైట్గా హై అనేది పైకి ఉండి క్లోజ్ అనేది కింద ఉండొచ్చు, లేదా మనకి కింద లోవర్ విక్ అనేది మరీ పెద్దగా ఉండకుండా ఇలా చిన్నగా కూడా ఉండొచ్చు. అండ్ సిమిలర్గా హ్యామర్ ప్యాటర్న్లో కొన్నిసార్లు చాలా చిన్న లోవర్ విక్ వచ్చి కూడా మనకి హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఎలాంటి ప్యాటర్న్ వచ్చినా కూడా మనకి ఆ క్యాండిల్ స్టిక్ అనేది హ్యామర్ ప్యాటర్నే అని గుర్తుపెట్టుకోవాలి. అయితే బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి హ్యామర్ ప్యాటర్న్ వస్తే అప్పటిదాకా స్టాక్ ప్రైస్ పడిపోతూ ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత నుంచి రివర్స్ అయి పెరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా గనక అనుకుంటే మనం ఖచ్చితంగా ఒక రాంగ్ ట్రాక్లో ఉన్నట్టే. మరి రైట్ ట్రాక్లోకి మనం వెళ్ళడం కోసం మనం ఈ హ్యామర్ ప్యాటర్న్ని కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇలా హ్యామర్ క్యాండిల్ స్టిక్ గనక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ అయింది అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఒక బెరిష్ ట్రెండ్లో వస్తే మాత్రమే మనం దాన్ని పట్టించుకోవాలి. అండ్ ఒకసారి మనకి ఇలాగా ఒక బెరిష్ ట్రెండ్లో అంటే స్టాక్ ప్రైస్ పడిపోతూ ఇలాగా ఒక హ్యామర్ షేప్ లాగా కనుక ఫామ్ అయింది అని అంటే అలాంటప్పుడు ఇక్కడ మనకు ఒక పాజిబుల్ రివర్సల్ ఉంటుంది. అంటే 100% పైకి వెళ్ళిపోతుంది అని కాదు, దెర్ ఆర్ ఛాన్సెస్, కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటే పైకి వెళ్తుందని. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు సైడ్ వైజ్లో కూడా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏమనుకోవాలి అని అంటే ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది రివర్స్ అయి పెరగచ్చు, లేదా సైడ్ వైజ్లో ఉండొచ్చు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ హ్యామర్ క్యాండిల్ స్టిక్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడు మనం కన్సిడర్ చేయాలి, ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు అని అంటే మనకి ఇలాగ ఒక స్టాక్ ప్రైస్ అనేది సైడ్ వైజ్ మూమెంట్లో కన్సాలిడేట్ అవుతూ ఉందనుకుందాం. సో ఇలాంటప్పుడు మధ్యలో ఇక్కడెక్కడైనా మనకి రకరకాల హ్యామర్ ప్యాటర్న్స్ కనుక ఫామ్ అవుతూ ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఇంకా ట్రెండ్ మధ్యలోనే ఉంది కాబట్టి ట్రెండ్ రివర్సల్ అనే దానికి మీనింగే లేదు. కానీ రేపటి రోజున ఈ స్టాక్ ఇలా పడిపోతూ ఒక సపోర్ట్ దగ్గరికి గనక వచ్చి తర్వాత ఇక్కడ ఒక హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి స్టాక్ రివర్స్ అయ్యేలాగా కనపడుతుంటే అప్పుడు మనం పట్టించుకోవాలి. లేదా ఒకవేళ స్టాక్ ప్రైస్ చాలా షార్ప్గా పడిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది అని అంటే అప్పుడు మనం పట్టించుకోవాలి. అంటే ఈ రీజియన్లో మనకు కన్సాలిడేట్ అవుతుంది కదా, ఈ కన్సాలిడేషన్ నుంచి ఎయిదర్ బయటికి వచ్చేసిన తర్వాత కానీ లేదా మనకి ఏదైతే సపోర్ట్ లైన్ ఉందో కింద మనం డ్రా చేసుకుంది ఈ సపోర్ట్ లైన్ దగ్గర కానీ ఉంటే మాత్రమే మనం ఆ హ్యామర్ ప్యాటర్న్ని పట్టించుకుంటాం. వేరే ఎక్కడున్నా కూడా ఆ హ్యామర్ ప్యాటర్న్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ గనక మనం పట్టించుకుంటే ఫేక్ మూవ్స్‌లో మనం 100% ఇరుక్కుంటాం. అందుకనే ఫేక్ మూవ్స్‌లో ఇరుక్కోకుండా ఉండడానికి హ్యామర్ ప్యాటర్న్ ఎక్కడొస్తే వాడాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ ఇక్కడ స్టీప్‌గా చాలా ఫాస్ట్‌గా పడిపోతూ ఉంది. ఇక్కడ ఒక హ్యామర్ ప్యాటర్న్ అనేది మనకు ఫార్మ్ అయింది. సో, మరి హ్యామర్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు స్టాక్ ప్రైస్ ఇలా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిందా? లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ వైస్ ట్రెండ్‌లోనే మూవ్ అవుతూ ఉంది. సో, హ్యామర్ ప్యాటర్న్ వచ్చిన ప్రతిసారి పెరుగుతుందని కాదు, కొన్ని సార్లు సైడ్ వైస్‌లో కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చాలా రీసెంట్‌గా జరిగింది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి హ్యామర్ ప్యాటర్న్ ఏ రూల్స్‌తో వస్తే మనకి స్టాక్ ప్రైస్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి. దీనికోసం సింపుల్ ప్రైస్ యాక్షన్ కాకుండా వాల్యూమ్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేయాలి. సో, వైకాఫ్ మనకు నేర్పించిన వాల్యూమ్ ప్రైస్ యాక్షన్‌లో తను ఏం చెప్పాడు అనంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలా స్టీప్‌గా పడిపోతూ ఉందో అక్కడ గనక మనకు ఒక హ్యామర్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే ముందుగా మనం కింద వాల్యూమ్‌ని అబ్జర్వ్ చేయాలి. సో, ఇలా నేను వాల్యూమ్‌ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒకవేళ వాల్యూమ్ అనేది యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు అది రివర్సల్ కాదు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ మనకి పెరగాలి అని చెప్పి రూల్ ఏం లేదు. మోస్ట్లీ ఈ స్టాక్ ఇంకా కిందకెళ్ళిపోవచ్చు లేదా సైడ్ వైస్‌లోనే ఉండొచ్చు. ఎప్పుడైతే మనకి ఇలాగా వాల్యూమ్ అనేది చాలా తక్కువ వస్తుందో దాని అర్థం ఏంటి అంటే ఆ రోజు ఇన్సైడర్స్ పార్టిసిపేట్ చేయలేదు. కేవలం జనరల్ పబ్లిక్ కానీ, డిఐఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ ఎవరైతే నార్మల్ ట్రేడర్స్ రెగ్యులర్‌గా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేశారు. ఇన్సైడర్ ఎందుకో కొంచెం వెయిట్ చేద్దాం అని అనుకున్నాడు. అలాంటప్పుడు తను పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఏదో సమ్ ర్యాండమ్ రీజన్స్ వల్ల ఆ రోజు కొంతమందే ట్రేడ్ చేసి ఇలాంటి హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి చాలా లో వాల్యూమ్ కనిపించింది. దీన్ని అస్సలు మనం పట్టించుకోనే కూడదు. దీన్ని గనక మనం ట్రేడ్ చేసామనంటే మోస్ట్ పాసిబుల్లీ మనకి రకరకాల ఫేక్ సిగ్నల్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి. మరి నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అనుకుందాం. ఇక్కడ మనం వాల్యూమ్ కంపేర్ చేసుకుంటే మనకి యావరేజ్ వాల్యూమ్ దగ్గరగా మనకు కనపడుతూ ఉంది. సో, ఇలాంటప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనకు కొంచెం పాసిబిలిటీ ఆఫ్ రివర్సల్ ఉండొచ్చు. స్టాక్ ప్రైస్ అంతకుముందు పడుతూ వచ్చింది కదా, ఇక్కడ నుంచి కొంచెం ఒక 50-50 ఛాన్స్‌తో స్టాక్ ప్రైస్ అనేది రివర్స్ అయ్యి పైకి వెళ్ళొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మరి మనం పర్ఫెక్ట్‌గా ఈ స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది అని ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే ఇలాంటి హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత కింద మనం వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తే యావరేజ్ వాల్యూమ్ కంటే చాలా ఎక్కువ వాల్యూమ్, అల్ట్రా హై వాల్యూమ్ రావాలి. అలాంటప్పుడే మనకి ఇక్కడ నుంచి ఒక షార్ప్ రివర్సల్ వస్తుంది అని చెప్పి, పర్ఫెక్ట్ రివర్సల్ వస్తుంది అని చెప్పి మనం గెస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది అని అనుకోకండి. ముందుగా దాని వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ చూసిన తర్వాత మాత్రమే మనం దాన్ని ట్రేడ్ చేయాలి. అండ్ వాల్యూమ్ వచ్చింది కదా అని కూడా ట్రేడ్ చేయొద్దు. మనకి అది ఎక్కడ ఫామ్ అయింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్యాండిల్స్టిక్ ఎక్కడ ఫామ్ అయింది అనే దాన్ని బట్టి దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. సపోజ్ నేను ఇలాగా ఒక హ్యామర్ ప్యాటర్న్ మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా, ఒకవేళ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ వచ్చింది అనుకుందాం. సో, ఇక్కడ నాకు హ్యామర్ ప్యాటర్న్ వచ్చి ఒకవేళ నా యావరేజ్ వాల్యూమ్ ఇలా ఉంటే అల్ట్రా హై వాల్యూమ్ వచ్చినా కూడా దీనికి ఎలాంటి మీనింగు లేదు. కేవలం నాకు హ్యామర్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చి అండ్ వాల్యూమ్ చాలా బాగా వస్తే అలాంటప్పుడు మాత్రమే దీనికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పి మనం గెస్ చేసుకోగలుగుతాం. సో, ఒక క్యాండిల్స్టిక్ ఎక్కడ ఫామ్ అయింది అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే అది సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయిన తర్వాత దాని వాల్యూమ్ చూసుకొని అప్పుడే మనం ట్రేడ్ డెసిషన్ తీసుకోవాలి. ఇవన్నీ ఆలోచించకుండా మనం ట్రేడ్ చేస్తాం కాబట్టే మోస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ ట్రేడ్ చేస్తూ ఎక్కువ శాతం లూజ్ అవుతూ ఉంటారనమాట. సో, ఇలాగ మనం ఈ చిన్న చిన్న పాయింట్స్ని నోట్ చేసుకోవడం కనుక మర్చిపోతే, దాన్ని గుర్తుపెట్టుకోవడం కనుక మర్చిపోతే మనం కూడా ఇలాంటి ఇన్సైడర్ ట్రాప్స్లో ఎక్కువగా పడుతూ ఉంటాం. సో, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ అనాలిసిస్ని ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం. సో, మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి, అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది. సో, వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనపడుతున్న ఆ 3 డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ది కనపడుతుంది. సో, వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్ అండ్ టెస్ట్స్ అని కనపడతాయి. అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. సో, ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.